జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఈరోజు చాలా సంతోషం. మేము పార్టీలో కలిసి 15-20 ఏళ్ళు అయింది. మా పెద్దలు, మా గురువు గారు కీర్తిశేషులు పూజ్యులు హరీశ్వరరెడ్డి గారి నాయకత్వంలో మేము పార్టీలో కలిసినాం. అప్పటి నుండి కూడా అలుపేరుగని పోరాటం చేసి 5 మండలాలు ఉంటే 5 జడ్పీటీసీలు మేము గెలిచినాం. 5 సింగిల్ విండోలు ఉంటే 5 సింగిల్ విండోలు గెలిచినాం. 5 ఎంపీపీలు ఉంటే 5 ఎంపీపీలు గెలిచినాం. జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు కూడా పరిగిలో 5 జడ్పీటీసీలు గెలిస్తేనే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు జిల్లాను కైవాసం చేసుకున్నది. అట్లా మేము గెలిపిస్తే మరి ఇప్పటి దగ్గర మాకు పరిగి గుర్తింపు లేదు. మాకు గుర్తింపు లేనందుకు నిజంగా కూడా మేము బాధపడుతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రామన్నకి మాకు ఇంతమంది సమయం ఎప్పుడు కూడా దొరకదు. మేము ఇన్ని సంవత్సరాలు అయింది ఈ వేదిక మీద మా పరిగి నాయకులు ఇవాళ కూర్చున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇది మేము జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన, మర్చిపోలేనటువంటి రోజు. నిజంగా కూడా గతంలో మేము చూసినాం. మాకు కేటీఆర్ అన్న అపాయింట్మెంట్ అంటే దొరకాలంటే దొరికేది కాదు. ఇక పెద్ద సార్ అయితే మాకు అసలే దొరకకుండే. కానీ నిజంగా మేము చాలా అంటే చాలా బద్దపడ్డాం. మేము పార్టీకి 24 గంటలు సేవ చేయడానికి సిద్ధం ఉన్నాం. కానీ మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కుకుడి వేలతోటి కుబిలించి వేసి మొత్తం పరిగిలో మళ్ళీ జెండా వేస్తాం, మహేష్ అన్న ఎమ్మెల్యే చేస్తాం. కానీ మేము చాలా అంటే చాలా బాధ పెడుతున్నారు. పరిగిలా 24 గంటల కేసు, అక్రమంగా భూములు గుంజుకుంటున్నారు. మనోళ్ళు ఎవరైనా జేసీబీలు ఉంటే, ట్రాక్టర్లు ఉంటే గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. దౌర్జన్యంగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా మలేష్ అన్న చెప్పినట్టు మీరేదైతే ఇప్పుడు నిజంగా కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారము మొత్తం ఐపీఎస్లను ఐఏఎస్లను అందరినీ పిలుచుకొని ఒకటే మాట చెప్పిండు సీఎం గారు. మా ఎమ్మెల్యేలు కానీ మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కానీ ఎవరున్నా వాళ్ళ మాటలు వినాలంటే ఈరోజు దౌర్జన్యంగా ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు ఎక్కడ కూడా మేము పోతే లెక్క చేయకుండా మన వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది మర్చిపోవద్దు తప్పకుండా. ఇట్లా ఈరోజు పరిగిలో ఏదైతే మరి ఒక ప్రారంభమైందో, మొదలైందో, మరి పార్టీ మార్పు మొత్తం చరిత్ర తిరగరాసే విధంగా ఇంకా చాలామంది కలుస్తారు మీ నాయకత్వంలో. మీరు ముందుండి ఫైట్ చేయండి. ముఖ్యంగా కూడా మరి ఈరోజు మనకి ఇన్ని సంవత్సరాలకు అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాలు రావాలి. తరచూ కార్యకర్తల మీటింగ్ పెట్టాలి. పార్టీని మొత్తం పునర్వ్యవస్థ నుంచి మొత్తం మండలాల వైజ్గా మీటింగ్లు పెట్టి మళ్ళొకసారి జిల్లా పార్టీ కానీ మండల పార్టీలు మొత్తం ఖరారయ్యే విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు చాలా లాభం అవుతుంది. పార్టీకి మరి పుట్టగదులు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ పోనీకే తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే మొత్తం మన పార్టీలో కలవడానికి వచ్చారో వాళ్ళకు స్వాగతం పలుకుతూ మరి తప్పకుండా మీ నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.